తెలుగు యువ పారిశ్రామికవేత్త రఘునాథ్ రప్పిని స్థాపించిన కార్వ్ ఐటీ కన్సల్టెన్సీ ఎఫ్జెడ్ ఎల్ఎల్సీ సంస్థకు $4 మిలియన్ అంతర్జాతీయ పెట్టుబడి లభించింది. ఈ విషయాన్ని దుబాయ్లో నిర్వహించిన ఐసీఐఏ కార్యక్రమంలో అధికారికంగా ప్రకటించారు. రాసల్ ఖైమా ఎకనామిక్ జోన్లో స్థాపించిన కార్వ్ సంస్థ ఆరోగ్య సాంకేతిక రంగంలో వినూత్న పరిష్కారాలను అభివృద్ధి చేస్తోంది. దాదాపు 2 ఏళ్లుగా తన ఆలోచనను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసిన సందీప్ మక్తల మార్గదర్శకత్వంలో కీలక మలుపు తీసుకొచ్చిందని రఘునాథ్ రప్పిన్ తెలిపారు. యువ పారిశ్రామికవేత్తలకు ప్రపంచ స్థాయి అవకాశాలు కల్పించడమే లక్ష్యమన్న ఐసీఐఏ చైర్మన్ సందీప్ మక్తల సరైన మార్గదర్శకత్వం, సరైన వేదిక లభిస్తే భారతీయ యువత ప్రపంచ స్థాయిలో అద్భుత విజయాలు సాధించగలుగుతారని అన్నారు. ఈ విజయం కార్వ్ సంస్థ ప్రపంచ వ్యాపార ప్రయాణంలో ఒక కీలక ఘట్టంగా నిలవడంతో పాటు ప్రపంచ స్థాయిలో రాణించాలని కలలుగనే తెలుగు యువ పారిశ్రామికవేత్తలకు కొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపిందని అభిప్రాయపడ్డారు. Always a great support we got from Russell Khayma Economic Zone, and thank you so much. And I think this is one of the case study of Mr. Raghu, the healthcare manpower solution. This is startup show. Thank you, sir. I wish you all the best. And as you promised that we should be the biggest unicorn. అందరికీ నమస్కారం. నా పేరు రఘు. నేను CEO, ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ కార్వ్ లిమిటెడ్. యూకే బేస్డ్ కంపెనీ ఓన్ చేస్తాను. నేను యూకేలో వచ్చి ఒక అప్లికేషన్ డెవలప్ చేశాను. అది వర్క్ ఫోర్స్ మేనేజ్మెంట్కి సంబంధించిన అప్లికేషన్. అండ్ దానికి నేను కాపీరైట్ అండ్ పేటెంట్ ఓనర్ని. అండ్ యూకేలో ఉన్నప్పుడు కంపెనీని ఎస్టాబ్లిష్ మాత్రమే చేశాను. కానీ ఇండియాలోకి వచ్చిన తర్వాత 3T కన్సల్ట్ మిస్టర్ సందీప్ కుమార్ మక్తల గారి సపోర్ట్తో ఈ కంపెనీని ఎక్స్పాండ్ టు ఎక్స్ప్లోర్ అనే ప్రోగ్రామ్ ద్వారా సింగపూర్లో లాస్ట్ 30 డేస్లో ఒక సక్సెస్ స్టోరీ ఇప్పుడు మీకు నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను. సో 30 డేస్ స్టోరీ ఏంటి అని అంటే, May 19th రోజు స్టార్ట్ అయ్యి June 19th రోజు ఎండ్ అయింది ఈ 30 డేస్ స్టోరీ. May 19th రోజు ATX సమిట్ అని సింగపూర్ కి ఇన్వైట్ యాజ్ ఎ విఐపిగా ఇన్వైట్ అవ్వడం జరిగింది సందీప్ గారి త్రూ. సందీప్ గారు మమ్మల్ని చేపట్టుకొని అక్కడి వరకు తీసుకెళ్ళి కంపెనీ ఈవెంట్స్లోకి ఫస్ట్ ఒక ఇంటర్నేషనల్ స్టేజ్ పైన కంపెనీని లాంచ్ చేయడానికి ఇంటరాక్ట్ అవ్వడానికి కావాల్సిన నెట్వర్క్ అండ్ సపోర్ట్ని సందీప్ గారు మాకు అవకాశాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ సందీప్ గారు. అండ్ అక్కడ మేము EDB ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ అండ్ అక్కడ లోకల్ మినిస్ట్రీస్ని కూడా సందీప్ గారి నెట్వర్క్ త్రూ కలవడం జరిగింది. వాళ్ళకి మా స్టార్టప్ ఐడియాస్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళు మమ్మల్ని చాలా గర్వంగా ఆ కంట్రీకి ఇన్వైట్ చేశారు. అది చాలా గర్వంగా ఉంది. ఇండియా నుండి ఒక స్టార్టప్ ఎకోసిస్టమ్ సందీప్ మక్తల అనే ఒక గ్రేట్ విజనరీ లీడర్ ద్వారా అక్కడికి మేము వెళ్ళడం, వాళ్ళకి మా ఐడియాస్ అన్నీ బాగా నచ్చడం, వాళ్ళు మాకు ఈకోసిస్టమ్ని మొత్తాన్ని అక్కడ ట్రాన్స్ఫార్మ్ చేయడానికి కావాల్సిన ఫండింగ్ లైక్ గ్రాంట్స్ కానివ్వండి, ఫండింగ్ కానివ్వండి, సపోర్ట్ కానివ్వండి, ఇది మొత్తం ప్రొవైడ్ చేస్తామని వాళ్ళు హామీ ఇవ్వడం, మేము అక్కడి నుండి ఒక MOUతో బయటికి రావడం జరిగింది. అండ్ ఈ సక్సెస్ ఎక్స్పాండ్ టు ఎక్స్ప్లోర్ అనే ఒక జర్నీని అక్కడితో ఆపకుండా దుబాయ్ వరకు వచ్చి దుబాయ్లో హబ్ 71 లాంచ్ హబ్ 71 ఈవెంట్లో June 9th and 10th జరిగిన ఈవెంట్లో ఇండియన్ ఎకోసిస్టమ్కి సంబంధించిన కంపెనీలు సందీప్ గారు అక్కడ ఎక్స్పోజ్ చేయించారు. దాంట్లోంచి నా కంపెనీకి వచ్చేసి అథారిటీ ఆఫ్ సోషల్ కాంట్రిబ్యూషన్ అనే ఒక గవర్నమెంట్ బాడీ నుండి సర్టిఫికేషన్ కూడా రావడం జరిగింది. ఈ సర్టిఫికేషన్ రావడానికి ముఖ్య కారకులు మిస్టర్ సందీప్ కుమార్ మక్తాల గారు. ఎక్కడైతే అవసరం ఉందో ఆయన అక్కడ ఉండి మాకు చాలా సపోర్ట్ చేస్తూ ఒక ఇన్నోవేటర్ నుండి ఆంటర్ప్రెన్యూర్ జరిగే ఆ ట్రాన్స్ఫార్మేషన్ని చాలా కాన్ఫిడెంట్గా సందీప్ గారు మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడం, ఆయన నడిపించడం, ఆయన ఉన్న భరోసాతో మేము ఇంకా కాన్ఫిడెంట్గా క్లయింట్లతో కానివ్వండి, ఇన్వెస్టర్లతో కానివ్వండి
చాలా కాన్ఫిడెంట్గా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. అలాగే ఈ 19th of June రోజున నా కంపెనీకి యాజ్ ఎ Stage 1 ఫండింగ్ $4 million అక్వైర్ చేయడం జరిగింది కార్వ్ లిమిటెడ్ అనే కంపెనీకి. థ్యాంక్ యూ సో మచ్ సందీప్ గారు. మీ అన్కండిషనల్ సపోర్ట్ అండ్ మీ టీమ్ అండ్ మీరు డే అండ్ నైట్ స్టార్టప్స్ కోసం చేసే కృషి మచ్ అప్రిషియేటెడ్ అండ్ అన్ఫర్గెటబుల్ ఫర్ దిస్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఈ స్టార్ట్ని ఇది ఒక జస్ట్ స్టార్ట్ మాత్రమే, ఇంకా సక్సెస్ స్టోరీ కంటిన్యూ